థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ టు ఆల్. ముఖ్యంగా మైత్రి మూవీస్తో కలిపి ఈ సినిమా చేస్తున్నందుకు, అంటే మంచి మనుషులు ఎట్ ద సేమ్ టైం నాకు బాగా కలిసిపోయారు, ఎలాంటి లేకుండా. ముందుగా చెప్పాల్సింది బుచ్చిబాబు దగ్గర నుంచి. అంటే వాళ్ళ మదరు బుచ్చి నా దగ్గరికి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? 8 years అయింది అసిస్టెంట్ వచ్చి. అంటే అంతకుముందు ఒక ఆల్మోస్ట్ మా అఫ్కోర్స్ నేను మా అన్న అసిస్టెంట్ అందరికీ చెప్తాను, ఒకటే చెప్తాను ఏంటంటే ఎవరిని నేను అసిస్టెంట్ చెప్పుకోలేను, బికాజ్ అందరి దగ్గర నేను ఎంతమంది నేర్చుకుంటూనే ఉంటాను, అది నిజం కూడా, వాళ్ళకు కూడా తెలుసు. అరే నిన్ను ఒక్కడిని నువ్వు డైరెక్టర్ ఇద్దరు అసిస్టెంట్గా చెప్తానన్నాను. ఎందుకు అనంటే అది నా దగ్గర నేర్చుకున్నాను కాదు, నా డైరెక్ట్ స్టూడెంట్, నేను వీడికి మ్యాథమెటిక్స్ చెప్పాను నేను, కాబట్టి నా శిష్యుడే. ఇప్పుడు నా శిష్యుడు డైరెక్టర్ అవుతున్నాడని చాలా గర్వంగా చెప్తాను, ఎందుకంటే నాకు ఒక పట్టాన కథలు నచ్చవు ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇప్పుడు మీరు హిట్ ఏదైనా చెప్పండి, సుకుమార్ రైటింగ్స్ అనే సినిమా మీద డెఫినెట్గా ఒక కొత్త కథ ప్రపంచంలో ఎక్కడా రాని కథ చేయాలనుకుంటాను. అంటే మీరు దేనికైనా కలిపి పెట్టేసుకోండి, కానీ నేను మాత్రం అది చాలా కొత్తదనుకు నమ్మేస్తాను సినిమా. అలాంటి కథ రాశాడు నా శిష్యుడు. అలా ఒక సిట్టింగ్లో నన్ను పడేశాడు. అంటే నాకు ఎప్పుడు భయంగా ఉండేది ఈయన చూసినప్పుడల్లా, ఎందుకంటే చాలా ఇన్ఫీరియర్గా అమాయకంగా, ఎప్పుడు నన్ను చూస్తే భయపడే, నేను ఇక్కడ ఉంటే తను అక్కడ ఉంటాడు, అంత భయంగా ఉంటాడు. భయపడేవాడు ఏంటి. ఇప్పుడు నేనేమో వాళ్ళ అమ్మగారికి చెప్పాను, అంటే వాళ్ళ అమ్మగారు అన్నారు మా ఊరు డైరెక్టర్ అవుతాడండి, వచ్చేసాడని వదిలేసుకుని వచ్చేసాడు అంటే నాకు లోపల భయంగా ఉండేది. లేదమ్మా మీ ఊరు డైరెక్టర్ అయిపోతానని చెప్పేసా, తల్లి కదా ఆవిడికి అభయం ఉంటుందని చెప్పి, సూపర్ డైరెక్టర్ అవుతాడు, గొప్ప డైరెక్టర్ అవుతాడని చెప్పాను. కానీ లోపల భయంగా ఉండేది. సుకుమార్ నువ్వు కూడా అలాగే ఉండేవాడివి. అయితే సుకుమార్ కంటే గొప్ప. సో భయంగా ఉండేది. ఆవిడ చెప్పేశాను, లేదమ్మా చాలా మంచి డైరెక్టర్ అవుతాడు, గొప్ప డైరెక్టర్ అవుతాడు అని చెప్పాండి. కానీ ఎక్కడో లోపల భయం ఉండేది. కానీ నిజంగా ఈరోజు ఆవిడ గర్వంగా చెప్తున్నాను, చాలా గొప్ప డైరెక్టర్ అవుతాడు, గొప్ప డైరెక్టర్ అవుతాడు. ఇప్పుడు మీ ఇంటికి నేను ధైర్యంగా రాగలను, మీతో మాట్లాడగలను, మీరు భోజనం పెడితే చేయగలను. ఇద్దరికి భయంగా ఉండేది మీ ఇంటికి వస్తే. సో చాలా గొప్ప డైరెక్టర్ అవుతాడు. అదే అంత మంచి కథ రాశాడు, చాలా ఆనందంగా ఉంది. అంటే నేను చెప్తానంటే కేవలం ఈ ప్రాజెక్ట్ అవ్వడానికి తన కథే కారణం. ఈ కథ వల్ల అందరూ ముందుకు వచ్చాం, నన్ను అలా పడేశాడు యాక్చువల్గా. సో నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ గారికి, రవి గారికి, మోహన్ గారికి, మీ ముగ్గురికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు ఇంత పెద్ద సినిమాలు చేస్తూ ఒక చిన్న సినిమా, కొత్త సినిమా, ఒక కొత్త దర్శకుడితో, అంటే మీరు ఇంత గ్రాండ్గా ఇంత ఓపెనింగ్ ఇదంతా తీసి తనకు కావాల్సిన వైష్ణవం తీసుకొచ్చి, వైష్ణవం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బుచ్చి చెప్పిందే ఎలా అంటే, కథ అనుకున్నప్పుడు లేదు సార్ వైష్ణవ్ అన్నాడు. నేను ఎలా కాదు, నేను వైష్ణవ్ మరలా అనుకోద్దు, నువ్వు నన్ను కొంచెం వెతుకు, ఆప్షన్స్ చూడు అన్న. తనంటే వైష్ణవ్ ఫిక్స్ అయిపోయాడు. సార్ తన కళ్ళు చూడండి, తన వాళ్ళని మాట్లాడి చూడండి, ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ చూడండి, రోజు ఫొటోస్ చూపించడం మొదలు పెట్టాడు. తర్వాత నేను వైష్ణవ్తో కలిసిన తర్వాత నేను ఫ్యాన్ అయిపోయాను వైష్ణవ్కి. సో ఇది ప్యూర్లీ, ఇది కంప్లీట్గా మీరంతా చిన్నప్పుడు చెక్లు ఇచ్చినా కానీ మేము చాలా పెద్ద చెక్ ఇవ్వబోతున్నాం సినిమా తర్వాత అని. సో నిజంగా అదంటే ఇది వైష్ణవ్ అంటే ఇది కేవలం స్టోరీ చోజ్ ఏంటి కథ ఎన్నుకుంది వైష్ణవ్ని. వైష్ణవ్ కేవలం తన టాలెంట్తో ఈ కథకి కుదిరాడు హీరోగా. నెక్స్ట్ మనీషా, అలాగే కొత్త అమ్మాయి, తను ఆడిషన్ చేసినప్పుడు ఫస్ట్ ఆడిషన్ చేసిన అమ్మాయి. ఎందుకంటే మేము డిసైడ్ అయింది ఒక తెలుగు అమ్మాయి కావాలి, నేను కంపల్సరీ తెలుగు అమ్మాయిలని. ఎందుకంటే నాకు తెలుగు మాట్లాడితే సెట్లో డైలాగ్ చిన్న చేంజ్ వచ్చినా కానీ వెంటనే చెప్పగలం, వాళ్ళు వెంటనే అర్థం చేసుకుని చెప్పగలుగుతున్నారు. మిగతా మనకి హిందీ నుంచి కానీ ఎక్కడి నుంచి వస్తే కనుక మళ్ళీ రాసేవాల్సి వస్తుంది, వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో కంపల్సరీ తెలుగు అమ్మాయి అయితే అర్థం చేసుకుంటుంది, దానికి మెమరీ ప్రాబ్లం ఉండదు, పర్ఫార్మెన్స్లో కూడా ఈజీ అయిపోతుంది, మనం చెప్పడానికి డైరెక్ట్గా చాలా ఈజీ అయిపోతుంది. సో అందుకని తెలుగు అమ్మాయి కావాలనుకున్నాం కంపల్సరీ సినిమాకి. అలా మొట్టమొదటి ఆడిషన్ చేసిన తెలుగు అమ్మాయి మనీషా. సో నేను ఫస్ట్ చెప్పాను, నీకు అమ్మాయి దొరికేసని చెప్పాను, వెళ్ళా బుచ్చి 1600 మందిని తిరిగాడు. అంటే పేపర్లో ప్రకటించాడు, చాలా అప్లికేషన్స్ వచ్చాయి, చాలామంది ఇంటర్వ్యూ చేశాడు, మళ్ళీ ముంబై వెళ్ళాడు. నేనేం మాట్లాడాలి, వెళ్ళరా అన్నాను, కానీ నవ్వుతూనే ఉన్నా. అంటే చివరికి వచ్చేసారి ఈ అమ్మాయి బెటర్ సార్ అన్నాడు. సో అంత ఫిల్టర్ అయ్యి వచ్చిన అమ్మాయి మనీషా. సో ఇంకెవరైనా శ్యామ్ దత్ కెమెరామెన్, ముఖ్యంగా రామకృష్ణకి కథ బాగా నచ్చింది, మా ఆర్ట్ డైరెక్టర్ ఇంకా బాగా నచ్చింది. సో తను ఈ సినిమా శ్యామ్ దత్ కూడా సెలెక్ట్ చేస్తుందని. అన్నిటికన్నా ముందేంటంటే ఈ కథ సంబంధించి అంటే ఫస్ట్ హీరో దేవిశ్రీప్రసాద్, దేవి నా డార్లింగ్. ఎందుకంటే ఫస్ట్ ఈ కథ చెప్పగానే, అంటే ఇలా చేస్తాం సినిమా చెప్పగానే తను అంటే ఒక చిన్న సినిమా తను చేయడానికి ఒప్పుకున్నందుకు, ఇంత పెద్ద పొజిషన్లో ఉండి డైరెక్టర్ చేస్తూ నా మీద నమ్మకంతో, అఫ్కోర్స్ బుచ్చి కథ మీద నమ్మకంతో ఒకటి రెండు. సో థ్యాంక్ యూ డార్లింగ్.
థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే నాకు తెలుసు కథని ఇన్స్పైర్ చేస్తే ఎలాంటి మ్యూజిక్ ఇస్తాం అనేది. నీ చేత మ్యూజిక్ చేయించుకున్నాను అందరూ బయట అంటున్నారు, కానీ నాకు తెలుసు నీ కథ చెప్తాను, నా మ్యూజిక్ ఇస్తావు. అంటే ఒక కథ కనుక నేను టచ్ చేసి ఎలాంటి మ్యూజిక్ వస్తుంది, బుచ్చి కూడా అదే చెప్పాను. దేవి కథ బాగా నచ్చింది, సిచ్యువేషన్స్ బాగా నచ్చాయి, ఇంకా చూడు మ్యూజిక్ ఎలా వస్తుందని చెప్పి. డెఫినెట్గా ఈ ఆల్బమ్ వేరే రేంజ్లో ఉంటుంది. దేవి చెప్పకలా నేను చెప్పేస్తాను, అదే ప్రామిస్ చేస్తున్నాను. ఇంకా వైష్ణవ్ నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. అంటే ఇంట్లో అందరూ చెప్తున్నారు కళ్యాణ్ గారి తర్వాత లక్షణాలన్నీ ఉన్నారు మీకేనని. ఏంటి బిహేవియర్లో చాలా సైలెంట్ కామ్గా, కానీ ప్రతిదీ ప్రేట్ చేస్తాడు, చాలా మంచిగా అంది, అంత అబ్జర్వేషన్ ఉంది. అలాగే ఎట్లాంటి భేషజాలు లేవు. రోడ్డు మీద అక్కడ కూర్చుని అక్కడ తినమన్నా తింటాడు. ఎలాంటి ఏదో నేను హీరో అన్న ఫీలింగ్స్ అట్లా ఏమేమి లేవు. సో అలాంటి సింప్లిసిటీ ఉంది వైష్ణవ్కి. సో చాలా పెద్ద సక్సెస్ కావాలి, నీ కెరీర్ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అన్నిటికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి, ఈ కథ ఫస్ట్ ఇలా రావడానికి, సెలెక్ట్ కావడానికి, ఇలా సినిమా చేయడానికి కారణం చిరంజీవి గారు. ఆయన మాట వదిలేసి చెప్పడం అంటే అరుణ్ కంగారు పెట్టారు కాబట్టి, కానీ మొట్టమొదటి చెప్పాల్సింది ఆయనే. ఆయన ఓపిక ఎంత అంటే మాన్యువల్ డే, కానీ ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీలో. ఈ కథని 3 సార్లు విన్నారు ఆయన, అంతే కదా, ఆల్మోస్ట్ 3 times. ఒక్కొక్కసారి 4 hours కూర్చున్నారు. అప్పుడు అర్థమైందండి ఎందుకు మెగాస్టార్ అయ్యారు, అంత సక్సెస్ఫుల్ హీరో ఎందుకు అయ్యారు అనేది. మీరు నంబరు చెప్పిన సజెషన్స్ చూస్తే ఎంత కాంటెంపరీ అంటే, ఇప్పుడు కాలేజీకి వెళ్ళే కుర్రాడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తున్నారు ఆయన. అంటే అంత ఓపిక తన ఇంట్లోంచి, అంటే ఒక మ్యాన్యువల్ కోసం ఆయన అంత పేషెన్స్ తీసుకుని అన్ని అవర్స్ కేటాయించి కథ మీద కూర్చొని కరెక్టా కాదని ఆలోచించి డిస్కస్ చేసి తన సజెషన్స్ ఇచ్చి మళ్ళీ విని ఇంత శ్రద్ధ తీసుకుంటారంటే నిజంగా సార్ మీకు చాలా థ్యాంక్స్. ఈ కథ ఇలా తయారైందన్న కూడా మీ వల్లే, ఈ సినిమా ఇట్లా స్టార్ట్ అయిందన్న కూడా మీ వల్లే. మీకు మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.